పార్ట్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ రీహాబిలిటేషన్ యూజ్ లో మనము AI బేస్డ్ గేమ్స్ కూడా యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎవరైతే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ నుంచి రికవర్ అవుతున్నారో వాళ్ళకి విజువల్ అండ్ ఆడిటరీ ఫీడ్బ్యాక్స్ కోసం, సెన్సేషన్స్ ప్రాపర్ గా అర్థమయ్యే విధంగా, మూమెంట్ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవడానికి, అట్లాంటి టైంలో ఇట్లాంటివి చాలా యూజ్ అవుతాయి. సో వీ హ్యావ్ మల్టిపుల్ డివైసెస్ హియర్ విచ్ డూ ద సేమ్ యాక్టివిటీ. And these games are programmable, and at the same time games అనేటివి పేషెంట్ యొక్క కండిషన్ ని ఇంప్రూవ్ చేసే విధంగా అండ్ పేషెంట్ యొక్క మానసిక స్థితిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. సో దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అంటే రిహాబిలిటేషన్ లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ కాకుండా మెంటల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అనేసి రిహాబిలిటేషన్ లో రోబోటిక్స్ లో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో AI బేస్డ్ ఎంగేజింగ్ యాక్టివిటీ బేస్డ్ సాఫ్ట్వేర్స్ అనేటివి చాలా యూజ్ చేస్తాం.